Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. గంగోత్పత్తి విస్తృత ప్రసంగము. నారదుడు చెప్తున్నాడు, వేదవేత్తలలో శ్రేష్ఠుడు అయిన స్వామి, పరమ మనోహరమైన ఈ పృథివీ యొక్క ఉపాఖ్యానమును వింటిని. ఇప్పుడు మీరు గంగ యొక్క ప్రసంగమును వినిపించి అనుగ్రహించండి. ప్రభు, సురేశ్వరి విష్ణుస్వరూప, స్వయముగా విష్ణుపది నామములతో ప్రఖ్యాతి వహించిన గంగ సరస్వతీదేవి శాపమున భారతదేశమునకు ఎట్లు ఏ యుగమున వచ్చి చేరెను? ఎవరు ప్రార్థింపగా, ఎవరు ప్రేరేపింపగా ఆమెకిచ్చటకు రావలసి వచ్చెను? పాపములను నశింపచేయు పవిత్రము పుణ్యప్రదమగు ఈ ప్రసంగమును నేను వినగోరుచున్నాను. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, సగరుడు సూర్యవంశపు చక్రవర్తి. అతనికి వైదర్భి, శైబ్య అను మనోముగ్ధలగు 2 రాణులున్నారు. శైబ్య వలన అతనికి ఒక కుమారుడు కలిగాడు. కులమును వృద్ధి చెందించు ఆ సుందరపుత్రుని పేరు అసమంజసుడు. ఆ రాజు యొక్క 2వ భార్య వైదర్భి పుత్రకాంక్షతో భగవంతుడగు శంకరుని ఉపాసించింది. శంకరుని వరప్రభావమున ఆమె గర్భమును దాల్చింది. 100 సంవత్సరములు గడిచిన తరువాత ఆమె గర్భము నుండి ఒక మాంసపిండము పుట్టింది. దానిని చూసి ఆమె ఎంతో దుఃఖించింది. ఆమె శివభగవానుని ధ్యానించింది. అప్పుడు శివభగవానుడు బ్రాహ్మణ వేషమున ఆమె దగ్గరకు వచ్చాడు. ఆ మాంసపిండమును అతడు 6000 భాగములుగా విభజించాడు. తునకలన్నీ పుత్రరూపములలో పరిణితి చెందాయి. ఆ పుత్రుల బలపరాక్రమములకు హద్దు లేకుండా ఉంది. పరమ తేజస్సు గల వారి శరీరములు గ్రీష్మ ఋతువు యొక్క మధ్యాహ్న సూర్యుని ప్రచండ తేజస్సును హరించుచున్నవా అనేటట్లుగా ఉన్నాయి. కానీ తేజస్సంపన్నులైన ఆ కుమారులనందరినీ కపిలముని తన శాపముచే దహించి భస్మము చేసెను. దుఃఖపూరితమగు ఆ సమాచారమును విని సగర మహారాజు యొక్క కనులు నిరంతరము అశ్రు విసర్జన చేస్తూనే ఉన్నాయి, కన్నీరు కారుస్తూనే ఉన్నాయి. నిస్సహాయుడై అతడు ఘోర అడవులకు వెళ్ళిపోయాడు. అప్పుడు అతని పుత్రుడగు అసమంజసుడు గంగను తీసుకొని వచ్చుటకు తపస్సు ప్రారంభించాడు. అతడు చాలా కాలము వరకు తపస్సు చేస్తూనే ఉన్నాడు. చివరకు కాలుడు అతనిని తనకు ఆహారముగా చేసుకొనెను. అసమంజసుని పుత్రుని పేరు అంశుమంతుడు. గంగను తీసుకొని వచ్చుటకు అతడు చాలా కాలము తపస్సు చేశాడు. తరువాత అతడు కూడా కాలునకు ఆహారమయ్యాడు. అంశుమంతుని పుత్రుడు భగీరథుడు. భగీరథుడు భగవంతుని పరమ భక్తుడు, విద్వాంసుడు, శ్రీహరియందు అచంచలమైన శ్రద్ధ గలవాడు, గుణవంతుడు, పరమ వైష్ణవుడు. గంగను భూమికి తీసుకురావలేనని నిశ్చయమైన బుద్ధితో చాలా కాలము తపస్సు చేశాడు. చివరకు భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి సాక్షాత్తు దర్శనమిచ్చాడు. ఆ సమయమున భగవంతుని శ్రీ విగ్రహము గ్రీష్మకాలపు 1,000,000 సూర్యులతో సమానముగా వెలుగులను విరజిమ్ముతూ ఉంది. ఆ స్వామికి 2 భుజములున్నాయి. చేతియందు మురళి ఉంది. ఆ ప్రభువు కిశోరావస్థతో దర్శనమిచ్చారు. ఆయన గోపవేషమున అచ్చటికి వచ్చారు. అప్పుడప్పుడు గోపసుందరి రాధరూపమున దర్శనమసగుచుండెను. భక్తులను అనుగ్రహించుటకే ఆ స్వామి ఈ రూపమును ధరించెను. మునీంద్ర, భగవంతుడగు శ్రీకృష్ణుడు పరిపూర్ణతమ పరబ్రహ్మ. ఆ స్వామి తాను కోరిన రూపమును ధరించును. ఆ సమయమున బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగువారు ఆ స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. మునిగణములు ఆ స్వామి ఎదుట నతమస్తకులై ఉన్నారు. ఆ ప్రభువు సదా నిర్లిప్తుడు, సమస్తమునకు సాక్షి, నిర్గుణుడు, ప్రకృతికి అతీతుడు, భక్తులను అనుగ్రహించువాడు. ఆ భగవంతుడగు శ్రీకృష్ణుని ముఖమండలము చిరునవ్వుతో నిండి ఉండెను. విశుద్ధ చిన్మయ వస్త్రములను ధరించి ఉండెను. దివ్యరత్నములచే చేసిన ఆభరణములు ఆ స్వామి శ్రీ విగ్రహమును శోభిల్లజేయుచుండెను. ఆ స్వామి దివ్యరూపమును చూసి భగీరథుడు ఆయనకు పదే పదే ప్రణమిల్లెను, స్తుతించెను.
ఆయనకు భగవంతుని నుండి తాను కోరిన వరము కూడా లభించెను. తన పూర్వజులు ఉద్ధరింపబడవలనని అతని కోరిక. పరమానందముతో అతడు భగవంతుని దివ్యస్తుతిని చేశాడు. భగవంతుడగు శ్రీహరి గంగతో ఇలా చెప్పాడు: సురేశ్వరి, నీవు సరస్వతీ శాపమును శిరసావహించి ఇప్పుడే భారతదేశమునకు వెళ్ళుము. నా ఆదేశానుసారము సగరపుత్రులందరినీ పవిత్రమొనరింపుము. నిన్ను స్పృశించిన గాలి తగులుట చేత ఆ రాజకుమారులందరూ నా ధామమునకు చేరుకొందురు. వారి విగ్రహములు కూడా నా వలనే రూపొందును. వారు దివ్యరథములను అధిరోహించెదరు. నా పార్షదులకు సదవకాశము వారికి ప్రాప్తించును. సర్వదా వారు ఆదివ్యాధుల నుండి ముక్తులవుతారు. వారి జన్మజన్మాంతరముల పాపములనడి మూలధనమంతయును నశించును. భారతదేశమునందు మానవుడు చేసుకున్న కోట్ల కొలది జన్మల పాపము గంగవాయువు యొక్క స్పర్శ మాత్రమున నశించును. స్పర్శ దర్శనముల కంటే గంగాదేవి యందు మౌసల ధ్యానము చేయుట వలన 10 రెట్లు పుణ్యము వృద్ధి అగును. అనేక జన్మల పాపములు తొలగిపోవును. పర్వదినములందు విశేషమైన పుణ్యతిథులందు స్నానము చేయుట వలన విశేషమైన ఫలము లభించునని చెప్పబడింది. సామాన్యముగా స్నానము చేయుట కంటే చంద్రగ్రహణ సమయమున గంగలో స్నానము చేయుట వలన 1,000,000 రెట్లు అధిక పుణ్యము లభించునని చెప్పబడింది. సూర్యగ్రహణ సమయమున దీనికంటే 10 గుణములు ఎక్కువ అని తెలుసుకొనవలెను. దీనికంటే 100 రెట్లు అర్ధోదయ సమయమున స్నానము చేయుట వలన కలుగును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.